నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు భారీ ఉపశమనం కల్పిస్తుందని గృహిణులు అంటున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు వస్తువులపై భారీగా పన్ను తగ్గింపును ప్రకటించింది కేంద్రం. విజయవాడ నుంచి జీఎస్టీ సంస్కరణలపై ప్రజలేమంటున్నారో తెలుసుకునేందుకు మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం పట్ల లోకల్గా ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎంత భారం తగ్గింది, అలాగే ఏదైతే జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్నటువంటి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలా వరకు సబ్బులు, సర్ఫులు, నిత్యావసర వస్తువులు కావచ్చు, పేస్ట్లు, ఇట్లా డైలీ వాడే అన్నిటి మీద కూడా తగ్గడంతో చాలా వరకు సామాన్యులకు ఊరట లభించిందని చెప్పుకోవాలి. సామాన్య ప్రజలు ఎవరైతే సాధారణంగా జీవనం సాగించే వాళ్ళు ఉంటారో మిడిల్ క్లాస్ పీపుల్కి, అలాగే లగ్జరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కూడా జీఎస్టీని పెంచుతూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం మనం ఒక ఇంట్లో ఉన్నాము. మేడం జ్యోతిక గారు, చెప్పండి, ఏం వంట చేస్తున్నారు ఈరోజు? అలాగే కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా వరకు కూడా రేట్లన్నీ కూడా తగ్గాయి. సో వాటి వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడే అన్ని వస్తువుల మీద దాదాపుగా చాలా వరకు ఉంటే 12% ఉన్న జీఎస్టీ 5% అయిందంటే దాదాపు సకానికి పైగా తగ్గించారు. సో ఎట్లా ఏమనుకుంటున్నారు? అసలు నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అసలు మీరు నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ వేయడం తప్పండి. ఎందుకంటే ఇప్పుడు సబ్బు రేటు ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇవాళ సోప్స్ అవన్నీ కొనుక్కోలేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు 12% 10% వేస్తే అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు వీటికి? ఇప్పుడు ఎవరి కాలు తక్కువ దొరికితే బాగుండని చెప్పేసి మహిళలు అనుకుంటారు. మీరు వేసుకోండి, ట్యాక్స్ దేని మీద వేయాలి? సేల్ ట్యాక్స్. ఇంకా బోల్డ్ అన్ని వస్తువులు ఉన్నాయి. మీరు ఇంట్లో నిత్యావసర వస్తువు తినే బియ్యం మీద, లేకపోతే సబ్బుల మీద, సోపుల మీద, పేస్టుల మీద. ఇప్పుడు పసుపు, కారము, ఉప్పు అనేది నిత్యావసర వస్తువు. ఉప్పు మీద ట్యాక్స్ లేదు నాకు తెలిసి. పసుపు మీద, కారం మీద ఉంది, 6% ఉంది. ఆ 6% కూడా తగ్గించండి. ఇప్పుడు ఏది లేకపోయినా కూరలో గడుసుద్ది, ఉప్పు, పసుపు, కారం లేదు గడవదు కదా. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సగం తగ్గించడం కాదండి. ఈ అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులన్నీ కూడా పూర్తిగా ట్యాక్స్ అనేది తీసేసేయాలనేది మా వాదన, మా మహిళల దగ్గర నుంచి. తీస్తే అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే తప్పనిచ్చి మీరు వీటి మీద 5% తగ్గించడం వల్ల మాకు దీంట్లో పెద్ద లాభమే ఉండదండి. పూర్తిగా తగ్గించాలి. కారం మీద, పసుపు మీద ముఖ్యంగా తగ్గించాలి. అగ్రికల్చర్ సంబంధించి అన్నీ కూడా తగ్గించాలి. ఇప్పుడు చూడండి, మా దాంట్లో వస్తువులు ఉన్నాయి. కాఫీ పొడి పౌడర్ ఉంది, టీ పొడి ఉంది, అలాగన్నీ ప్రతి ఒక్కరు మేము వాడతాం. మాకు ఏది లేకపోతే గడవదు. వాటి మీద మొత్తం ట్యాక్స్ అన్నిటి మీద కలిపి చూసుకుంటే మాకు ట్యాక్స్ దాదాపు అది ఒక పెద్ద బల్క్ అమౌంట్ మీద మాకు కనపడుద్ది. ఇంట్లో ఒక 4 నుండి వాడితే అది మాకు కనపడుకోకుండా మా దగ్గర మీరు డబ్బులు లాగేసుకుంటున్నారు. అందుకని దయచేసి కేంద్ర గవర్నమెంట్కి ఇంకొకసారి ఆలోచించి మీరు ఈ ట్యాక్స్ పూర్తిగా 5% 6% కాకుండా పూర్తిగా తగ్గించాలని చెప్పేసి మా డిమాండ్. ఓకే, అంటే చాలా వరకు ఏవైతే మనం రోజు వాడేటువంటి పాలు, లేకపోతే పెరుగు, పన్నీర్, ఇలాంటి వాటి మీద ఇప్పటి వరకు 12% జీఎస్టీ ఉంది. ఇవాళ నుంచి అది ఏదైతే ఉందో అది 5%కి తగ్గించారు. సో దానివల్ల అంటే మా మధ్యతరగతి వారికంటే మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న పిల్లలు ఉంటారు, పాలు, పెరుగు అవసరం ఉంటాయి, వాళ్ళందరికీ కొంత ఊరట లభించినట్టే అనుకోవచ్చు. సో దాని ఏమంటే కొంత ఊరట అంటే నాకైతే అది పెద్ద బెనిఫిట్ అని అయితే నేను అనిపించట్లేదండి. కొంత ఊరట కదా. అగ్రికల్చర్ ఇప్పుడు పాలు, పెరుగు అనేది ప్రకృతి. అంటే మనకి వచ్చేటప్పటికి గేదె నుంచి, ఆవు నుంచి వచ్చే పాలు, దాంట్లో నుంచి వచ్చేది నెయ్యి, అలాగే పాల నుంచి వచ్చేది మనకు వచ్చేది పన్నీరు. అసలు మీరు మాకు స్వయంగా మేము తీసుకొని పాలు పితికి తాగే టైంలో ఒకప్పుడు ఇవాళ ప్యాకెట్ల ద్వారా వస్తుంటే ఆల్రెడీ రేటు పెంచి వస్తుంది అని చెప్పి అనుకుంటే దానికి మీరు ట్యాక్స్ యాడ్ చేస్తే ఇంకా ఏం మాకు బెనిఫిట్స్ ఇచ్చినట్టు? అసలు పాల మీద కాదు, దేని మీద కూడా ఫుడ్ సంబంధించిన వాటి విషయంలో మీరు అసలు తప్పకోకుండా దీన్ని పూర్తిగా నిషేధించాలి. నేనైతే పబ్లిక్కి ఉపయోగపడే విధంగా చెప్పే విషయం అదే. మీరు 5% ఊరట అంటే ఏదో కొద్దిగా ఊరట అనిపించింది, కొంచెం తగ్గిందని చెప్పేసి, కానీ నేను డిమాండ్ చేసేదంటే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మీరు పూర్తిగా తగ్గించాలి. అది ప్రస్తుతం వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో ఏమన్నాయి చూద్దామంటే, రెగ్యులర్గా ప్రతి వ్యక్తి వాడేటువంటి, ఇంట్లో సామాన్యంగా వాడేటువంటి ప్రతి ఫ్రిడ్జ్లో కూడా ఏదైతే పెరుగు ఉంటుంది, ఆ ఈ పెరుగుకి సంబంధించిన దాని మీద, పాలకి సంబంధించినటువంటి వాటి మీద కూడా పూర్తిగా ఈ రేట్ అనేది ఏదైతే ఉందో దాని మీద ఇప్పటి వరకు కూడా 14% జీఎస్టీ. అంటే ఏదైతే 100 రూపీస్కి 14 రూపీస్కి సంబంధించినంత వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి
కాబట్టి ప్రజలు కొంత ఊరట దొరికే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఏవైతే న్యాచురల్గా దొరికేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ న్యాచురల్గా దొరికేటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిపైన కూడా కొంత అసలు జిఎస్టీ అనేదే లేకుండా ఉంటే ఇంకంత మంచిగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అలాగే నిత్యం వాడేటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో అంటే కాఫీ పౌడర్ కావచ్చు, పాలు, పన్నీరు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కూడా ఇలాంటి వాటి మీద తగ్గించడం వల్ల చాలా వరకు కూడా ప్రజలకు ఊరట లభిస్తుందని కేంద్రం చెప్తోంది. అయితే అగ్రి ప్రొడక్ట్స్ అనేటువంటి పసుపు, కారం, ఉప్పు మీద ఎట్లా అయితే జిఎస్టీ అనేది లేదో మిగిలిన వాటి మీద కూడా జిఎస్టీ అనేది లేకుండా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే 12% ఉన్నటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 5% చేయడం వల్ల సామాన్యులకి కొంత ఊరట అంటే 100 రూపాయలు కొనే చోట దాదాపు 20 నుంచి 30 రూపాయలు తగ్గితే కొంత ఉపయోగంగా ఉంటుంది. అసలు జిఎస్టీ అనేదే లేకుండా కేంద్రం కనుక ఇచ్చినట్లయితే ఇంకా కూడా మహిళలు కావచ్చు, సామాన్య ప్రజలు కొంత ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుందని మహిళలు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రతి ఇంట్లో గృహ భారం తగ్గుతుందని చెప్పాలి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై పన్నుల భారం తగ్గుతుంది. ఒక చిన్న సంపాదన కలిగిన ప్రతి కుటుంబానికి పన్ను భారం తగ్గుతుంది. నెలవారీ ఖర్చులు కూడా తగ్గుతాయంటున్నారు మహిళలు. ఇంట్లో వాడే చాలా వస్తువులపై 12 నుంచి 5% పన్ను భారం తగ్గనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. జిఎస్టీ స్లాబ్ని తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే పరిణామం చోటు చేసుకోబోతోంది. దీనికి సంబంధించి దాదాపుగా ఇంట్లో కిచెన్లో వాడేవి కావచ్చు, ఇంట్లో వాడేటువంటి చిన్న చిన్న సరుకుల మీద ఏవైతే సామాన్యులకు ధరలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇంట్లో రోజు వాడుకునేటువంటి పాలు, పెరుగు, లేకపోతే సబ్బులు, షాంపూలు, పిల్లలకి వాడేటువంటి పెన్సిల్స్, నోట్బుక్స్ వీటన్నిటిపైన కూడా 12% నుంచి 5% వరకు అంటే దాదాపుగా సకానికి పైగా జిఎస్టీ తగ్గించడం పట్ల ఏదైతే చిన్న కుటుంబాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతోటి కొంతమంది గృహిణులు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మీకు ఎంతవరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల ఏదైతే ఇంట్లో మనం వాడుకునే పాలు, పెరుగు, బ్రెడ్ అని చిన్నపిల్లలకి వాడే డైపర్స్ కానీ లేకపోతే సబ్బులు, సర్ఫులు ఇవన్నీ వాటి వల్ల గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు మాకు వచ్చే శాలరీ 20,000, ఈ 20,000 వల్ల రెంట్కే 7,000 అలా అయిపోతాయి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? సో మీరు ఇప్పుడు ఏవైతే కేంద్రం తగ్గించిందో పేస్ట్లు, సబ్బులు, సర్ఫ్లు అంటే అందరూ యూజ్ చేసేదే. మీకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళకి ఏమేమి అంటే ఇప్పుడు తగ్గించిన వాటిలో మీరు వాళ్ళకి ఏమేమి యూజ్ చేస్తారు? మాకు 2 పిల్లలండి. మాకు 3 years బాబు, 1 year పాప. మా బాబు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. వాడికి బుక్స్, పెన్సిల్, స్టేషనరీ కానీ లేకపోతే ఎరేజర్, ఈ బుక్స్ మొత్తం టోటల్ ఓవరాల్గా చూసుకుంటే చాలా ఒక 1,500 అయినా సేవ్ అయ్యి ఉంటుంది. మా పాపకి నెల డైపర్స్కే 1,000 పైనే అవుతుంది. ఇంకా ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్క గ్రాసరీ మీద మాకు ప్రతి ఒక్క రూపాయి సేవ్ అయినట్టే అనిపిస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మాకు చాలా అంటే చాలా సేవ్ చేసినట్టు చాలా సంతోషంగా అనుకుంటున్నాము. ఈ బ్రెడ్ అని, పాలు, నియర్లీ గ్రాసరీ మీద కూడా చాలా హ్యాపీగా ఉంది తగ్గించినందుకు. ఇది మొత్తంగా చూస్తే ఒక చిన్న ఫ్యామిలీలో వాడేటువంటి పెన్సిల్స్ కావచ్చు, ఎరేజర్స్, పెన్సిల్స్, లేకపోతే ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళు ఇంట్లో వాడుకునేవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఈ డేట్స్ కావచ్చు, అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డేట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే కాజు కూడా చాలా అంటే డ్రై ఫ్రూట్స్లో బాగా ఎక్కువగా అంటే ఉపయోగపడేవి కాజు ఉంటాయి. వీటి మీద లేకపోతే పేస్టులు, ఏమంటారు షాంపూస్, డైలీ యూజ్ చేసుకునేటువంటి షాంపూస్ కావచ్చు. ఇక మనం ఒకసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఫ్రిడ్జ్లో చూడొచ్చు నిత్యం వాడుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, బ్రెడ్, చిన్నపిల్లలు వీళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బ్రెడ్ అనేది యూజ్ అవుతుంటుంది. ఈ బ్రెడ్ మీద
దాదాపుగా 45 రూపాయలు ఈ బ్రెడ్ ప్యాకెట్కి తీసుకుంటున్నారు. సో ఈ 45 రూపీస్లో దాదాపు 30 రూపీస్కే ఈ బ్రెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలు చూసుకున్నట్లయితే వీళ్ళు యాక్చువల్గా గేదె పాలు తీసుకున్నప్పటికీ కూడా చాలా వరకు పాలకి సంబంధించి పెరుగు తీసుకున్నా కూడా దాదాపు కాస్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో వీటిలన్నిటినీ కూడా తగ్గిస్తూ ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో, ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ పాల ప్యాకెట్ మీద రేట్ ఉంది. ఆ రేట్ చూస్తే 38 రూపీస్, హాఫ్ లీటర్ 38 రూపీస్, అంటే దాదాపు 76 రూపీస్ వరకు ఈ లీటర్కి పడుతుంది. ఈ నేపథ్యంలో వీటిలన్నిటి మీద రేట్లు తగ్గడం వల్ల ఈ వెసులుబాటు ఏదైతే ప్రజలకు చిన్న సామాన్య కుటుంబాలకి ఇది ఎంతో వెసులుబాటుగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రోజు వాడేటువంటి అంటే రెగ్యులర్గా వాడేటువంటి ఇంట్లో వాడేటువంటి నిత్యావసర సరుకుల ధరలు కూడా చాలా వరకు తగ్గడం, అలాగే ఇన్సూరెన్స్లు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్సెస్ కావచ్చు వాటిలన్నింటినీ కూడా పే చేస్తూ ఉంటారో ఇన్సూరెన్స్ల మీద కూడా డబ్బులు అంటే జీరో జిఎస్టీ చేసింది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది లైఫ్ టైం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే సడన్గా చేతిలో డబ్బులు లేనప్పుడు వీళ్ళన్నింటినీ కూడా, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎమర్జెన్సీస్లో యూస్ చేసుకునేటువంటి ఇన్సూరెన్స్ లాంటి వాటివి, అలాగే కొంత పెంచిన ధరలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సామాన్యులు వాడేటువంటి ఈ నిత్యావసర సరుకుల విషయం తీసుకున్నట్లయితే తగ్గించింది 12% నుంచి 5%కి చేయడం అనేది చాలా పెద్ద విషయంగా తీసుకోవచ్చు. అలాగే కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే లగ్జరీస్ ఐటమ్స్ ఉంటాయో వాటిలన్నిటికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ తగ్గింపు అనేది చేయకపోవడం అనేది వాళ్ళకి పెంచడం, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో ఖర్చు పెట్టుకుంటారు, లగ్జరీకి వెళ్ళినప్పుడు ఆ 6-7%, 10% ఎక్కడైతే పెంచారో వాళ్ళ నుంచి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు అని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్నటువంటి ఏదైతే జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఇప్పుడు అంటే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కాకపోయినప్పటికీ ఒక 3 months తర్వాత నుంచైనా ఈ దీపావళి కానుకగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ అయినా కూడా సామాన్యుల కుటుంబాల్లో దీపాలు వెలిగే అవకాశం ఉంటుందని గృహిణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి ఐ న్యూస్, విజయవాడ. జీఎస్టీ ట్యాక్స్ తగ్గింపు కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన పరికరాలు, ఇన్సూరెన్స్, ల్యాబ్స్ మీద జీఎస్టీ ఎత్తివేయడం అనేది మంచి శుభపరిణామం. మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న నినాదంతో ఈ నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మక మలుపు. అమెరికా లాంటి అగ్రదేశాలు సుంకాలు విధిస్తున్న సమయంలో దేశ ప్రజలపై భారం తగ్గించడం కీలక నిర్ణయం. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వైద్య బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు వైద్యులు. ఇన్సూరెన్స్ ద్వారా మనిషికి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పటికైనా హెల్త్ ఇన్సూరెన్స్లపై ప్రజల అవగాహన తెచ్చుకొని పాలసీలు తీసుకుంటే ఆసుపత్రుల ఖర్చులు తగ్గుతాయంటున్నారు. ఆరోగ్యం అనేది చాలా ఈజీ అవుతుందని అంటున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ కాళీప్రసాద్తో ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలందరికీ కూడా దివాళీ కానుకగా ఆత్మనిర్భర్ భారతే లక్ష్యంగా జీఎస్టీ రిఫార్మ్స్ను తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా ప్రధానంగా 6 సెక్టర్లకు సంబంధించినటువంటి రిఫార్మ్స్ను తీసుకొచ్చింది. నిత్యావసర వస్తువులతో పాటు ఇటు హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, ఆటోమొబైల్ రంగము, ఎలక్ట్రికల్ గూడ్స్తో పాటు అగ్రికల్చర్ రిఫార్మ్స్ కూడా చేశారు. ఈ 6 ప్రధాన రంగాలకు సంబంధించిన జరిగినటువంటి రిఫార్మ్స్లో ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్సూరెన్స్ను మొదలుకుంటే ఇట్లా మెడిసిన్స్ వరకు కూడా అన్నిటిపైన ఉన్నటువంటి జిఎస్టీస్ని 18% నుంచి 7% వరకు అత్యధికంగా తగ్గించినటువంటి హెల్త్ సెక్టార్ ఉంది. అయితే దీనిపైన వైద్యులు కానీ ఇటు ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతోటి వరంగల్లో ప్రముఖ డాక్టర్ కాళీప్రసాద్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జిఎస్టీ రిఫార్మ్స్లో ముఖ్యంగా హెల్త్ సెక్టార్కు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారు. దీంట్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి, ఏమేమి పబ్లిక్ యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి సార్? రియల్గా చెప్పాలంటే మొన్న జిఎస్టీలో జరిగిన మీటింగ్లో కూడా హెల్త్ సెక్టర్ పైన వారు తీసుకున్న నిర్ణయం హిస్టారికల్ నిర్ణయం చెప్పవచ్చు. నిజంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు దీపావళి కానుక ప్రజలకు, ఎందుకంటే ఇంతకుముందు హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలన్నా 18% ఉండేది. దేశంలో ఇన్సూరెన్స్ పాలసీలు చాలామంది భయపడుతున్నారు 18% అని. అలాంటిది దాన్ని 0 చేశారు. రియల్గా హిస్టారికల్. ఎందుకంటే ప్రజలు ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళకు ఉచిత ఆరోగ్యం ఎక్కడైనా వాళ్ళు కోరుకున్న హాస్పిటల్లో పొందవచ్చు. రియల్గా అంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ కాకుండా లాంగ్ రన్లో కూడా హెల్త్ సెక్టర్ మీద ప్రజలకు భారం తగ్గుతుంది. అలాగే హాస్పిటల్లో కూడా ఇన్సూరెన్స్ పాలసీ వచ్చినప్పుడు హాస్పిటల్ కూడా బలోపేతం అయితే రియల్గా నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం ఇది.
మీకు గత 2-3 ఇయర్స్ నుంచి ఇన్సూరెన్స్ల జీఎస్టీ తగ్గిస్తే బాగుండన్నారు. ఆ గవర్నమెంటు దానికి అనుగుణంగానే ఈరోజు నిర్ణయం తీసుకుంది. రియల్గా హ్యాట్స్ ఆఫ్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు మోడీజీ అండ్ నిర్మలా సీతారామన్. అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే ఆక్సిజన్, అంటే మెడికల్ ఆక్సిజన్, ఎందుకంటే మనం కరోనా టైంలో చూసారు ఆక్సిజన్ టైం ఎంత కష్టమైందో. ఆక్సిజన్ కూడా 18% జీరో చేశారు. ఎందుకంటే రేపు ఐసీయూ బెడ్స్ పెంచే ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నట్టుంది. సో ఐసీయూ అంటేనే ఆక్సిజన్. సో ఆక్సిజన్ మీద కూడా 18% జీరో చేశారు. రియల్గా అది హిస్టారికల్ డిసిషన్ అనుకోవచ్చు. ఇంకోటి అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే హెల్త్ కిట్స్, అదే డయాగ్నోస్టిక్ కిట్స్, ఎందుకంటే మన సిబిబిపి, గ్లూకోమీటరు, హెచ్ఐవి, హెచ్బిఎస్ అన్ని కిట్స్ చేస్తారు. ప్రతి ల్యాబ్లో కిట్స్తోనే 90% డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవుతాయి. అలాంటి కిట్స్ పైన కూడా 18% నుంచి 0% చేశారు. రియల్గా చెప్పాలంటే భవిష్యత్తు లోపల రోగ నిర్ధారణ టెస్టులు చాలా చాలా సులభం అయిపోతాయి, చీప్ అయిపోతాయి. అది కూడా హిస్టారికలే. అలాగే మోడీ గారు నిర్మలా సీతారామన్ చెప్పారు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద కూడా జిఎస్టీ చాలా తగ్గించారు. ఆ పేర్లు రాలేదు ఇంకా. డెఫినెట్గా ఇది ఆత్మనిర్భర్ భారత్లో ఎడ్యుకేషను, హెల్త్ అనేది ఇంపార్టెన్స్ మీకు తెలుసు. అంటే దేశం ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ సాధించవచ్చు. ఆ దిశగా కేంద్రం అడుగులేసిన అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంటే సార్, అంటే జిఎస్టీ వచ్చినప్పుడు చాలామందికి చాలా అపోహలు ఉండేది. పెంచిన ట్యాక్సెస్ సామాన్యుల మీద భారం పడుతుంది అనేది కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. ఈ ట్యాక్సెస్ రిలాక్సేషన్ తోటి పబ్లిక్ ఎలాంటి బెనిఫిట్స్? డెఫినెట్గా అండి, మొన్నటి మా హెల్త్ సెక్టర్ కాదు, చాలా ఆటోమొబైల్స్ అనుకోండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనుకోండి, చాలా విషయాల కూడా కేంద్ర ప్రభుత్వము సామాన్యులు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మీద దయ చూపింది. డెఫినెట్గా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. డెఫినెట్గా ఇది మొన్నటి వరకు జిఎస్టీతోని పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తుంది అనుకున్న ప్రతిపక్షం అనుకోండి, మేధావులు అనుకోండి, ఈ జిఎస్టీ తారీఫుల సవరణతోని కేంద్ర ప్రభుత్వము మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపైన వాళ్ళు చూస్తున్న ప్రేమకు ఒక నిదర్శనం చెప్పవచ్చండి. అంటే ఒకవైపు ఏమో అమెరికా భారత్ పైన సుంకాలతో దాడి చేస్తుంది, మరోవైపు ప్రజలపైన సుంకాలను తగ్గించాడు మోడీ. ఇది ఎలా చూడొచ్చు సార్? అంటే ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడుతున్న తరుణంలో ఈ తగ్గింపు అనేది సామాన్యులకు ఎలాంటి? అది మనకు అందని విషయం అండి. మోడీ గారు ఏది చేసినా కూడా, నిర్మలా సీతారామన్ ఏం చేసినా కూడా మన దేశ అభివృద్ధి కొరకే చేస్తారు. మీరు అన్నట్టు అమెరికా సుంకాల మీద మన ఒక యుద్ధం చేస్తుంది, అది మోడీ గారికి తెలుసు. ఎందుకంటే నిన్న పుతిన్ గారు ఒక మాట చెప్పారు, 140 కోట్ల ప్రజలను భారత్ను బెదిరించడం అనేది చాలా పిచ్చి నిర్ణయం అమెరికాది. ఎందుకంటే భారత్కి ఎప్పుడు ఏం చేయాలో, ఎవరితో ఎట్లుండాలో మోడీ గారికి తెలుసు. డెఫినెట్గా మన కొనుగోలు శక్తిని పెంచి భారత్ను ప్రపంచంలో కూడా అగ్రగామిగా దూసుకెళ్లే దిశగా మోడీ గారు ఆలోచిస్తున్నారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సార్, అంటే ఇన్సూరెన్స్ల మీద భారతదేశంలో చాలామంది కూడా అవగాహన లోపం కూడా ఉంది. ఒకవైపు ఈ ట్యాక్సెస్ రిలాక్సేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పెంచాల్సిన అవసరం అయితే ఉంది కదా సార్? 100% అండి. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, డెఫినెట్గా ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నేను కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనము ఒక 2 వీలర్ 4 వీలరు బండి షోరూంలో కొనగానే ఇన్సూరెన్స్ కూడా బయటికి రాము. కానీ మనము ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీద తిరుగుతుంటాం, మన ఇన్సూరెన్స్ చేసుకోవడం మనకు కష్టమవుతుంది. ఆ అవేర్నెస్ డెఫినెట్గా ప్రజలకు కలిగేసినప్పుడు ఫస్ట్ ఆరోగ్యం కన్నా గొప్పది ప్రపంచం ఏం లేదండి. ఆ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే గవర్నమెంట్ ఎంత చేసినా కూడా కష్టమే. మన ఆరోగ్యాన్ని మన ఇన్సూరెన్స్ ద్వారా మనం బలోపేతం చేస్తే దేశం బాగుపడుతుందని నేను నమ్మకం అండి. సరే, అంటే ఇప్పటికే అనేక మంది మీలాంటి ప్రముఖమైన డాక్టర్లంతా కూడా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంటారు. అందులో ఈ రిఫార్మ్స్ ఇంకా రానున్న రోజులలో అందరికీ ఫలితాలు ఇస్తాయంటారు? 100% అండి. హెల్త్ సెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ప్రజలు కూడా ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ భారతదేశంలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వల్లనే చాలామంది దెబ్బతింటున్నారు. ఈ హెల్త్ అనేది ఒకసారి మన కంట్రోల్లో ఉంటే మాత్రం దేశం ఇంకా దూసుకెళ్ళిపోద్దని నా నమ్మకం అండి. అంటే ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఇన్సూరెన్స్ ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు మన దేశాలకు తేడా ఏంటంటే, పాశ్చాత్య దేశాలలో ఒక్కరు కూడా డబ్బులు పే చేయరు. కంపల్సరీ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాల్సిందే, నిర్బంధం ఇన్సూరెన్స్ ఉంటుంది అక్కడ. ఇన్సూరెన్స్ లేకుంటే వాళ్ళ దేశం తిరగకూడదు. కానీ మన దగ్గర అవేర్నెస్ లేదు. డెఫినెట్గా మనం ఇన్సూరెన్స్ చేసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం అవుతాయి, ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా బలోపేతం. ఎందుకంటే పైసలు పేషెంట్ తన జేబులోకి వెళ్ళి డబ్బులు కట్టనవసరం లేదు. ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకు పేషెంట్కు ఉంటుంది, హాస్పిటల్ కూడా ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుంటే, సో పేషెంట్కు
తనకి ఏ రోగం వచ్చినా కూడా తన పైన భారం తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్గా అభివృద్ధి ప్రధాన పోతాడు, ప్లస్ ఎకనామికల్గా స్టేబుల్ అవుతాడు ఆ పేషెంట్. అది మనం చూస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్, అభివృద్ధి చెందే భారత్ కావాలంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ పంతాతోటే మోడీ వెళ్ళడం వల్ల ఈ రిఫార్మ్స్ అన్నిటి దీపావళి కానుకగా ప్రజలకు ఖచ్చితంగా అందుతుంది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీలతో పోల్చుకుంటే ఇక్కడ కొంత అవగాహన లోపం ఉన్నప్పటికీ కూడా మోడీ నిర్మలా సీతారామన్ ఇచ్చిన ట్యాక్సెస్ రిలాక్షన్ తోటి రానున్న రోజులలో అవి పెరిగే అవకాశం ఉంది. అమెరికా లాంటి అగ్రదేశాలు బెదిరింపులకు కూడా భయపడకుండా భారతీయుల మీద ఈ సుంకాలు తగ్గించి రానున్న రోజులలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకే ఇవి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఈ ట్యాక్సెస్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు డాక్టర్ కాళీప్రసాద్ గారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్యం ఉండే జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని అంటున్నారు. కొత్త మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, యువతకి మేలు కలుగుతుందని అంటున్నారు. రైతులకు ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలపై ఇచ్చిన జీఎస్టీ రాయితీ ఎంతో మేలు జరుగుతుందంటున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిఎస్టీకి సంబంధించి రైతాంగానికి తీసుకున్న నిర్ణయంపై ఏవైతే ఉందో అది 12% నుంచి 5% వారు తగ్గింపు చేసిన పరిస్థితి కనపడింది. క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. ఏవైతే ఈ స్ప్రింక్లర్స్ ఉన్నాయో ఈ స్ప్రింక్లర్స్కి గతంలో దీనికి 12% ఉండేది. ఈ 12% నుంచి 5% తగ్గింపు చేసి రైతాంగాన్ని పక్షాన ఉన్నాము అంటే ఈ కేంద్ర సంబంధించి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన దానిపై ఇప్పటికే ఈ 12% ఉన్న దానిపై ఒక పక్క ట్రాక్టర్ సంబంధించి కానీ లేదా ట్రాక్టర్ స్పేర్స్ కానీ లేదా ఏ స్ప్రింక్లర్స్ ఉన్నాయో ఈ వీటిపై 12% ఉండేది. ఈ 12% నుంచి 5% తగ్గింపు చేశారు. అయితే ఇప్పటికే అంటే ఈ తగ్గింపు సంబంధించి ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసలు ఎలా ఉన్నాయనే దానిపై అయితే ప్రస్తుతం మన వద్ద కొంతమంది రైతులను వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూసాం ఈ కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 12% నుంచి 5%కి వారు జీఎస్టీ ఇస్తూ మీకు ఇచ్చారు. అసలు దాన్ని ఏ రకంగా చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి తీసుకున్న నిర్ణయం రైతులకి చాలా ఆహ్లాదకరంగా ఉంది, తగ్గింది. ట్రాక్టర్ల వస్తువుల మీద, స్ప్రింక్లర్ మీద అన్ని చోట్ల అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ప్లస్ కూటమి ప్రభుత్వం ఈ రెండూ కలిసి రైతులకి లాభసాటిగా ఎంతో మేలు చేసాయి. ఇంకా ఉన్న వాటి మీద కూడా రైతులకి అనుకూలంగా, రైతుని పైకి తీసుకురావడానికి అనుకూలంగా చేస్తే బాగుంటుందని రైతులను కోరుతున్నాము. తరువాత ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేదు. రైతులకి పండించే ధాన్యానికి వెంటనే అమ్మేస్తున్నాం, ఏదో రేటుకి పట్టుకుపోతున్నారు. కమిషన్లు పోను రైతుకి ఏమి చేతికి రావట్లేదు. అది గవర్నమెంట్ ఫిక్స్డ్ రేటు 2000 రూపాయలనే ఉంటే రైతుకి చాలా అనుకూలంగా ఉంటుంది. లేదు 1700, 1600 ఇలాగ చెప్పి ఇష్టం వచ్చిన రేట్లకి వీళ్ళు మిల్లర్స్ తీసుకెళ్ళిపోయి రైతులకి చాలా నష్టం వస్తుంది. అలాగే అమ్మకపోతే రైతు నెక్స్ట్ ఊడ్చుకోవడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మన ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు కలిసి ఒక రేటు రైతుకి ఎంత అని నిర్ణయిస్తే ఆ రేటు రైతుకి రావాలా. 1700 అంటున్నారు, అందులో వచ్చి 1500 వస్తున్నాయి. 200 ఏంటంటే కమిషన్లు పోతున్నాయి, దానికి పోతున్నాయి, దీనికి పోతున్నాయి, రైతుకి లాస్ ఏర్పడుతుంది. అందు గురించి ప్రభుత్వం వారు కూడా ఈ నిర్ణయం తీసుకొని రైతుకి ఇంకా గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది. వ్యవసాయం కూడా బాగా చేస్తారు రైతులు. ఇప్పటికే చాలామంది కిట్టగా వదిలేస్తున్నాం. అది ఎవరికోవరికి వచ్చి వాళ్ళే ఎదురుకొచ్చి చేసి వాళ్ళకి కొంత లాస్ వచ్చిందని వాళ్ళు మగతాల పొలంగాలకు ఇవ్వట్లేదు. ఇలా రైతులు అనేకమైన కష్ట నష్టాల్లో ఉన్నారు రైతులు. కేంద్రం వారు, రాష్ట్రం వారు ఇద్దరూ కలిసి ఒక సమావేశంలో అనుకొని రైతుకి కరెక్ట్ అయిన రేటు ఇస్తే ఆ రేటుకు తగ్గకుండా రైతుకు వస్తుంది. తక్కిన కమిషన్లు కూడా దానిపై చూసుకుంటుంటారు. అంతేగాని 1600, 1700 అని చెప్పి
రైతుకి వస్తువులకి వాళ్ళకి ఏమీ రావట్లేదు, లాస్ వచ్చేస్తుంది, అప్పులు తీరట్లేదు, అప్పులు చేస్తున్నాం, అప్పులు తీరట్లేదు. మళ్ళీ నెక్స్ట్ పంట వస్తువులకి మళ్ళీ అప్పులు చేయవలసి వస్తుంది. ఇలాగ రైతు చాలా ఊపులో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వ వారు ఈ నిర్ణయం తీసుకుంటే చాలా రైతులకు అనుకూలంగా ఉంటుందని కోరుకుంటున్నాం. చూస్తున్నాం అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈ మైక్రో న్యూట్రియంట్స్ కానీ లేదా స్ప్రింక్లర్స్ కానీ లేదా హార్వెస్టింగ్ మిషన్స్ కానీ వీటిపై కూడా 12% 5% తగ్గించారు. అంటే ఈ తగ్గించడం వల్ల రైతాంగానికి ఎంతవరకు మేలు చేద్దాం మీరు అనుకున్నారు? ఇలాగా ఈ కేంద్ర ప్రభుత్వం వారిని తీసుకున్న నిర్ణయం వల్ల ఈ మిషన్ల మీద, హార్వెస్టింగ్ మీద, మిషన్ల మీద తగ్గించింది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంకా ఉన్న వాటి మీద కూడా తగ్గిస్తే రైతులకి చాలా వరకు ఎదురుకెళ్తారు. చూసాం కదా ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏవైతే ఉందో జిఎస్టీకి సంబంధించి రైతాంగానికి ఉపయోగపడే విధంగా 12% నుంచి 5% తగ్గిస్తూ వారు చేసిన పని ఎంతో మాకు మేలు జరుగుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయదగ్గం. ఏవైతే ఈ ధాన్యం రేటు ఉందో ఇప్పుడిచ్చే 1600 కాకుండా ఇంకా ఏమైనా మెరుగైన గిట్టుబాటు ధర ఇస్తే రైతాంగాన్ని మేలు చేసిన అవుతారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకుని రైతాంగాన్ని మెరుగుపరిచే విధంగా సరైన నిర్ణయం తీసుకుని గిట్టుబాటు ధర ఇస్తేనే రైతాంగానికి రాబోయే రోజుల్లో మెరుగైన విధంగా ముందుకు వెళ్తాము. లేకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోతారు. అంటే ఇప్పుడు ఏవైతే చేసిందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిఎస్టీపై అయితే మంచి నిర్ణయం, ఇలాంటి నిర్ణయాలు ఇంకా మంచి నిర్ణయాలు ఇంకా ముందు మాకు వస్తే రైతాంగాన్ని మేలు చేసిన అవుతారని చెప్పి ఇక్కడ రైతులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.